ఈ మధ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై నిప్పులు చెరిగారు. ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో తెలుసుకోవాలంటూ నీతి వచనాలు పలికారు. కనీసం రాజీనామా చేయకుండా పక్క పార్టీలోకి ఎలా వెళ్తారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారో మీరే చూడండి. ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనవలు తిడుతూ ఈరోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్ళు, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన చంద్రబాబు ఎందరు కార్యకర్తలు పోయినా టీడీపీ ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ ఎప్పటికీ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. తన వాళ్లకు నీతి వాక్యాలు వినిపించిన చంద్రబాబు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును చూసి సొంత పార్టీ కార్యకర్తలే విస్మయిపోతున్నారు. స్వార్థంతో కొంతమంది నాయకులు పోయారు. ఇక్కడుండే కార్యకర్తలను చూస్తున్నా, ఒక్క కార్యకర్త చెక్కు చెదరలేదు. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒక నాయకుడు పోతే ఏమీ కాదు, 100 మంది నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది నిరూపిస్తామని చెప్పి కూడా కోరుతున్నా.